పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశములు, దాని క్రిందున్న ఆకాశముల్, ఆకాశమహాకాశములు, దాని క్రిందున్న ఆకాశముల్, భూమిపై కనబడునవన్నీ, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అన్ని లెక్క పెట్టలేనటువంటి స్తోత్రాలు దేవుడికి ఎందుకు చెల్లించాలి అంటే, దావీదు మహారాజు గారు కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయము 5వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. ఆయన ఏమని అంటారంటే, దేవా నీవు మా ఎడలు చేసిన ఆశ్చర్య కార్యములు లెక్కకు వివరించలేనట్లున్నాయి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, అవి లెక్క పెట్టదని అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నాయి అంటారు. అన్ని ఆశ్చర్య కార్యాలు, మన పట్ల ఆయన కొన్న గొప్ప తలంపులు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవునికి ప్రతి నిమిషము, ప్రతి ఘటనలో, ప్రతిరోజు, మనకు జరిగిన ప్రతి మేలుకి, ప్రతి కీడుకి కూడా ఆయనకే మనం లెక్కించలేని స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు అర్పించుకుంటా ఉండాలి. మనమైతే ఆయన లెక్కకు వివరించలేనటువంటి ఆశ్చర్య కార్యాలని ఆయన దగ్గర పొందాము. అయితే యేసుక్రీస్తు వారు ఆయనేమంటున్నారు అంటే, మీరు ఏ చింత పడకండి, ఎందుకంటే మీ గురించి సమస్తము నాకు తెలుసు, మీ యొక్క తల వెంట్రుకల్లో ప్రతిదీ కూడా లెక్క పెట్టగలిగి ఉన్నాను నేనంటారు. అంటే మన గురించి చిన్న డీటెయిల్ని కూడా ఆయన ఎప్పుడు మిస్ చేయరు. మనం అనుకుంటాం మనకున్న పెద్ద పెద్ద వేదనల్లో, శ్రమల్లో దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తారని, కానీ ఆయనకి మన గురించి ప్రతి చిన్న వివరము కూడా ఆయనకి లెక్కలో ఉంటుంది. అందుకనే ఆయన అంటారు, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులైన వారు నా దృష్టిలో ఉన్నారని ఆయన చెప్తారు. అదే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 36లో ఆయన ఏమంటారంటే, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినాన మీరు లెక్క అప్పచెప్పవలసి ఉంటది అని ఆయన చెప్తారు. అంటే మనం అనుకుంటాము ఒక్కొక్కసారి చిన్న చిన్న పదాలు, స్టూపిడ్, ఫూల్ లాంటివి చిన్న పదాలు మన దృష్టిలో అసలు అవి ఇతరులను హర్ట్ చేసేవే కాదు. మామూలుగా మాట్లాడుకుంటూ కూడా ఆ పదాలని మనం వదిలేస్తూ ఉంటాము. అసలు నాలుక నుంచి, మన గొంతులోంచి బయటకు వచ్చే ఒక్క పదం కూడా మన హృదయంలో ఎంత జాగ్రత్తగానో ఆలోచించి మనం మాట్లాడాల్సి ఉంది. అవి మనకి చాలా చిన్న పదాలే, కానీ దేవుడు ఏమంటారంటే, విమర్శ దినాన మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క అప్పచెప్పాలి మీరు అని అంటారు. అది నిజంగా అది ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా, లెక్కకు మించి లెక్క పెట్టలేనన్న ఆశ్చర్య కార్యాలు ఆయన మన పట్ల చేసినప్పుడు ప్రతి మాటకి కూడా, అది కూడా వ్యర్థమైన ప్రతి మాటకి కూడా ఆయన లెక్క అడగటంలో ఏమాత్రము కూడా ఆశ్చర్యము, అతిశయోక్తి లేనే లేదు. ఇంకొకటి, ఆయన మనం ఏమనుకుంటామంటే, ఈ మాటలు నేను మాట్లాడినప్పుడు నా మనసులోనే కదా అనుకున్నాను, ఎవరు లేరు కదా, ఎవరు వినలేదు కదా అని అనుకుంటాం. కానీ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఆయన పౌలు గారు ఏమంటారంటే, 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు, మనము ఎవరికి లెక్క అప్పచెప్పాల్సి ఉందో ఆయనకి కనపడే సృష్టము లేదు, ఆయన కన్నులకి సమస్తము మరుగులేక తేటగా ఉన్నది, ఆయన దృష్టికి కనపడని సృష్టమే లేదంట. సృష్టము అంటే ఈ లోకంలో ఉండి దేవుని చేత సృష్టించబడిన జీవులు.
ఆయనకు కనపడని చిన్నది కూడా మనం అనుకుంటాం బ్యాక్టీరియాలు మైక్రోస్కోప్ కింద చూడొచ్చు, కానీ అవి కూడా దేవుడు సృష్టించాడు. వాటి గురించి కూడా దేవునికి లెక్క ఉంటుంది. అట్లాంటి దేవుడికి ఏది కూడా మరుగు లేకుండా స్పష్టంగా కనపడతా ఉన్నప్పుడు మనం ఏం చేసామో ఏం ఆలోచించామో అనేది ప్రతిదీ దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉందంట. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు ఎంత భయంగా ఉంటుంది కదా. మనకు తెలియకుండానే ఒకరి గురించి చెడు ఆలోచించినా, లేదంటే వ్యర్థమైన మాటలు పలికినా సరే, లేదంటే అనుకోకుండా ఏదన్నా ఒక ద్రోహం చెయ్యాలని కానీ ఎవరికైనా తలంపు వచ్చినప్పుడు మాత్రం వెంటనే దేవుని వాక్యం గుర్తు చేసుకుని నన్ను క్షమించు దేవా ఇటువంటి తలంపులు వచ్చినందుకు అని ముందుగానే మనము దేవుని వేడుకోవటం ఎంతో అవశ్యం. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో నిలిచుండబడినప్పుడు అందరినీ లెక్కడిగే దేవుడు. మనం అందరి ముందు సిగ్గుపడకుండా ముందుగానే మనము ఆయన తీర్పులోకి రాకుండా ఇక్కడనే మనం ఆయన వాక్యాలతో శుద్ధిపరచుకుంటా ఉంటే అప్పుడు మనం ఎంతో ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళగలం. అటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకోగలగాలి అంటే లెక్కకు వివరించలేనటువంటి కార్యాలు మన పట్ల చేసిన దేవుడు లెక్క అడుగుతాడన్న ఆలోచన ప్రతి వారికి ప్రతి నిమిషం ఉంటే గనక మనం అసలు తప్పులు, దోషాలు, అపరాధాలు, పాపాలు అన్నవే మనం చేయకుండా ఉండగలము. అటువంటి భాగ్యం మనందరికి ఇవ్వాలని దేవుని చిన్న సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నువ్వు మా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నవి ప్రభా. నీవైతే ప్రభా మా తల వెంట్రుకల్ని కూడా లెక్కించి అంత డీటెయిల్డ్గా మమ్మల్ని గురించి ఆలోచన కలిగి ఉన్నావు. ఇంత విస్తృతంగా మా గురించి ఆలోచించి మా కోసం సమృద్ధిగా అంతా అనుగ్రహించిన దేవుడివి. మమ్మల్ని లెక్క అడుగుతావు. ప్రతి మాటకి, ప్రతి తలంపుకి, ఆలోచనకి, మేము చేసే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలనేది నాకు మా అందరికీ నిత్యము స్పృహలో ఉండేటట్లు చేయమని మీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is always near with all